కేంద్రం విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటోందని, పంటలు కొనే భారం రాష్ట్రాలపై వేస్తోందని తెలిపారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల అదనంగా భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్పీ ప్రకటించే ప్రతి పంటను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. సచివాలయంలో రైతు కమిషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. వానాకాలంలో పంటల కోసం అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలు, సాగు ప్రణాళికలపై సమీక్షించారు. 33 రకాల సన్న రకాలే అందుబాటులో ఉంచడం వల్ల రైతులు బోనస్ పొందలేకపోతున్నారనే విషయం తన దృష్టికొచ్చిందని తుమ్మల అన్నారు. ఖరీఫ్ కోసం మరికొన్ని సన్న రకాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరిగే రైతు ఉత్సవాల్లో తొలి రోజు విత్తనాలపై అవగాహన కల్పించాలని తుమ్మల సూచించారు. మే 15 వరకు ఎంపిక చేసిన విత్తన రకాలు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు.